నమస్తే, అంతరార్థానికి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అప్రెంటిస్షిప్ నియుక్తులను చేయడానికి ఒక నోటీస్ ఇచ్చింది, నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోమని. అది 19 మే నుండి 8 జూన్తో అంతమవుతుంది. దేశవ్యాప్తంగా 7150 అప్రెంటిస్షిప్ ఖాళీలు నియుక్తులను చేసేది. ఓ సంవత్సరం అప్రెంటిస్షిప్, దీనికి 15,000 స్టైపెండ్, బాగానే ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగిత, విద్యావంతుల్లో నిరుద్యోగితని బట్టి చూస్తే బాగా నిరాశ కలిగించే విషయం. ఇదేం కొత్త ఏం కాదు, కానీ అప్రెంటిస్షిప్ తర్వాత ఉద్యోగ హామీ లేదు, అట్లాంటి హామీ మా దగ్గర నుంచి ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా ఈ ప్రకటన తెలియజేస్తున్నది. 300 రూపాయలు ఫీజు కట్టి జాతీయ స్థాయిలో పోటీపడి తీరా ఓ సంవత్సరం పని చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అక్కడేమీ ఉండవు. కాకపోతే వాళ్ళ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్లో కొంత వెయిటేజ్ ఏదో ఇస్తామన్నారు. అక్కడ ఖాళీ ఏర్పడ్డప్పుడు వీళ్ళు అప్లై చేస్తే కనుక కొంత ఇది అన్యాయంగా అనిపించడం లేదా? ఏడాది పాటు వాళ్ళను దేశవ్యాప్తంగా వాళ్ళ నుండి ఎంపిక చేసుకొని 7,150 మందిని ఒక వెయిట్ లిస్ట్ అయినా పెట్టుకొని బ్యాంకులో అబ్జర్వ్ చేసుకోవచ్చు కదా. ఇది నేను ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మాత్రమే తప్పు పట్టడం లేదు. వారు అప్రెంటిస్ చట్టం 1961 దానిలో వచ్చిన మార్పులు, ఈ ప్రభుత్వ విధానం, దాని ప్రకారం వారు చేస్తున్నారు. ఇతరత్ర సంస్థలు కూడా అదే పద్ధతిలో అప్రెంటిస్షిప్ చేస్తున్నారు. అయితే నిరుద్యోగిత ఉన్న నేపథ్యంలో, అంటే విస్తృత నిరుద్యోగిత ఉన్న నేపథ్యంలో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, నిరుద్యోగులను, యువతను కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు, ఒక రకంగా మోసం కూడా చేస్తున్నారు. కావాల్సినంత శ్రద్ధ వారిపైన చూపించడం లేదు. మనం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థల్లో చూస్తే నేరుగా ఉద్యోగాలకు తీసుకోకపోవడము, అవుట్ సోర్సింగ్ అనడము, కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడము, ఎన్నేళ్ళున్న కాంట్రాక్ట్లోనే వాళ్ళు ఉద్యోగితలో ఉండి, మరి అనేక సంస్థల్లో ఉదాహరణ తీసుకోండి, విద్యా సంస్థల్లో, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం, ఎక్కడ చూసినా పని మాత్రం మనం చెప్పేది సమాన పనికి సమాన వేతనం అన్నట్టుగా ఉంటుంది. వారికి ఇచ్చేటువంటి వేతనము అసలు పోల్చ వీలు లేకుండా ఉంటుంది రెగ్యులర్ ఎంప్లాయీస్తో. ఏదో కొంత ఇచ్చి ఉద్యోగ భద్రత ఎంత మాత్రం లేకుండా, ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా వారిని ఉద్యోగంలోకి తీసుకోకుండా, అన్ని సంస్థల్లో రాను రాను ఈ కాంట్రాక్ట్ ఉద్యోగిత అనేది, తర్వాత అవుట్సోర్సింగ్ పద్ధతులు అని నిరుద్యోగిత ఇంత ఉన్నప్పుడు చేయడం ఎంతవరకు భావ్యము? మనము ఈ వీడియోలో మటుకు ఈ ప్రశ్న మనకు మనసులోకి వచ్చినటువంటి విషయాన్ని మాత్రమే తెలియచేసి, దీనిపైన ఒక్కొక్కటిగా ఒక్కొక్క సంస్థలో అవుట్సోర్సింగ్ ఏ రకంగా ఉంది, దానివల్ల ఎంత అన్యాయం కలుగుతుంది, తర్వాత కొంత ఇది చట్ట వ్యతిరేకంగా కూడా ఉందా, ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంస్థలు, ప్రభుత్వం పాల్పడుతున్నాయా, అది తెలుసుకోవడానికి మనం ఒక్కొక్కటిగా వివిధ రంగాలు తీసుకొని అక్కడున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు, విధానాలు, అవుట్సోర్సింగ్ పైన వీడియోలు చేసుకుందాం. మీరు అంగీకరిస్తారనుకుంటా ఈ రకంగా నేరుగా ఉద్యోగిత కల్పించకపోవడం, లేదా కొంత ట్రైనింగు, అప్రెంటిస్షిప్ లాంటిది ఇచ్చిన తర్వాత కూడా సంస్థలోకి తీసుకోకుండా ఉండడం, అది సరి అయిందంటారా? కాస్త ఆలోచించండి. మీ అభిప్రాయాలు కూడా స్పష్టంగా మీరు నాతో ఏకీభవిస్తుంది లేనిది మీ కామెంట్స్లో తెలపండి. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఇప్పటిదాకా దీనికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, మీరు చూడడం వల్ల ఎక్కువ మంది ఇట్లాంటి వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ వీడియోలు మీకు మీరు నన్ను వెన్ను తట్టినట్టు అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం మూలాన. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.